యువతే మాట తప్పిన సీఎం క్షమాపణ చెప్పాలి. ఎల్ఆర్ఎస్ను ఉచితంగానే చేయాలి. 25 లక్షల మంది దరఖాస్తుదారులకు లబ్ధి చేకూర్చాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు మీ నాయకులు చేసిన హామీలను మర్చిపోయిరా? సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇవ్వాలనే విషయానికి సంబంధించిన విషయంలో మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని మీ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క లాంటి వాళ్ళే చెప్పారు. మరి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలి. 1-10 సార్లు వీళ్ళకు సంధించి కేటీఆర్ లాంటి వాళ్ళకి సంధించి మీరే వాళ్ళతో చెప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మరి 25 లక్షల మంది దరఖాస్తుదారులకు లబ్ధి చేకూర్చాలి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు మీ నాయకులు చేసినటువంటి హామీలను మరిచిరా అని చెప్పేసి కేటీఆర్ అడుగుతున్న దానికి తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలి. ఒకవేళ ఇప్పటివరకు డబ్బులు తీసుకుని ఉండంటే వాళ్ళకు అమౌంట్ తిరిగి ఇచ్చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఆనాడు మీరు అధికారంలోకి రావడానికేమో మీ ఇష్టం ఉన్న మాటలు మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పట్టించుకోమంటే మాత్రం కుదరదు. కాబట్టి దయచేసి ఎల్ఆర్ఎస్ సంబంధించిన విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. యువతే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. లోక్సభ ఎన్నికల కోసం బీఎస్పీ పూర్తి సన్నద్ధతతో ఉంది. ఎన్నికల పొత్తులు లేదా తృతీయ ఫండ్ ఏర్పాటుకు సంబంధించి మా పార్టీపై వస్తున్న వదంతులు అన్నీ అసత్యాలే. ఇటువంటి తప్పుదారి పట్టించే వార్తలను నమ్మద్దు. మీడియా కూడా సంయమనం పాటించాలి. ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ బలంగా ఉన్నందున ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నట్టు కనబడుతుంది అని చెప్పేసి బీఎస్పీ మాయావతి గారు చెప్తున్నారు. మరి లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ అవుతుందో ఇది కేవలం మాయావతి గారు దేశవ్యాప్తంగా పొత్తులు లేకుండా కాంగ్రెస్తో బీజేపీతో పొత్తు లేకుండా మాట్లాడినటువంటి మాటల స్థానిక సంస్థలు స్థానిక పార్టీలకు సంబంధించిన విషయంలో ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ మరి స్థానికంగా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయా ఏంది అనేది కూడా అర్థం కానటువంటి విషయం. ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ బీఎస్పీ అధ్యక్షులుగా ఉండి కేసీఆర్తో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలిసింది. మరి కేసీఆర్ఏ స్వయంగా చెప్పారు. ఆల్రెడీ మాయావతితో మాట్లాడిన తర్వాతనే ఈ పొత్తుకు మేము ఒప్పుకుంటున్నాం. ఆల్రెడీ వాళ్ళు ఎక్కడెక్కడ స్థానంలో పోటీ చేస్తారో మేము ఇక్కడ పోటీ చేస్తాం అనే విషయాన్ని మేము చెప్తామని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం చూసినాం. మరి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ప్రకటించేదంటే ఈరోజు మాయావతి గారు మాత్రం పొత్తులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ పొత్తులకు సంబంధించింది కేవలం కేంద్రంలో ఈరోజు కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వీళ్ళందరూ కూడా మాయావతి గారిని పొత్తులో తృతీయ ఫ్రంట్లో భాగంగా మీరు మనతో కలిసి రావాలని చెప్పేసి మాట్లాడారు. అయితే మాట్లాడితే కాంగ్రెస్తో కలుస్తుంది కావచ్చు అనే ఆలోచన కూడా చాలామంది చేసింది. కానీ మాయావతి గారి ఆలోచన ఏంటి అని అంటే క్లియర్గా కేంద్రంలో మేము పొత్తు సహకరిస్తాము. దేశవ్యాప్తంగా బీఎస్పీ నాయకులు మేము మా దళిత సామాజిక వర్గమా బహుజన రాజకీయాలు ఇవన్నీ కూడా తప్పకుండా మా బహుజన రాజ్యం మొత్తం కూడా మీ వెనకాల మీకు సపోర్ట్గా ఉండేట్టు మేము చేస్తాం. కానీ మేము పొత్తు పెట్టుకుంటే ఆ ప్రధానమంత్రి పదవి ఏదైతే ఉందో ఆ పదవి నాకు ప్రకటించండి. బీఎస్పీకి ప్రధానమంత్రి ప్రకటిస్తే మేము తప్పకుండా మద్దతు ఇస్తామని డిమాండ్ ఆమె చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఎవరు కూడా దాన్ని చేయలేకపోతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎంత మాట్లాడినా కూడా ప్రధానమంత్రి పదవి మాత్రం మాయావతికి ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతలేవు. కాబట్టి ఈరోజు పొత్తులకు సంబంధించిన విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోలేటువంటి పరిస్థితి కనబడుతుంది. యువతే నకిలీ సర్టిఫికేట్ల ముఠా గుట్టురట్టు 4 అరెస్టు, మరో 2 పరారీలో ఉన్నారు. 395 నకిలీ సర్టిఫికేట్లు, ల్యాప్టాప్లు, CPU, 25,000 నగదు, 5 ఫోన్లు స్వాధీనం. వివరాలు వెల్లడించిన జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ అని చెప్పేసి ఒక వార్త వస్తున్నా. మొత్తానికి అయితే నకిలీ సర్టిఫికేట్ల ముఠా అయితే ఒకటి బయటపడ్డది. మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంటే విద్యార్థులు కొంతమంది ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యో ఏదైనా ఫెయిల్ అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆ ఇంజనీరింగ్ చదివి పాస్ అవ్వడం కన్నా ఏదైనా ఫేక్ సర్టిఫికేట్ చేయించుకుందాం అని చెప్పేసి ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని ఉద్యోగాలు ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మీరు అదే తెలివిని చదువులో ఉపయోగించేదంటే మంచి మార్కులతో బయటపడతారు. మీరు ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగాలు కొట్టేదంటే భయం లేకుండా ఉద్యోగం చేయగలుగుతారు. ఈరోజు మీరు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని ఉద్యోగాలు చేసేదంటే తర్వాత భయపడేటువంటి నిజం తెలిసేదంటే తర్వాత జీవితంలో ఏ ఉద్యోగాన్ని పనికిరాకుండా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇకపోతే కులగణనతో రిజర్వేషన్లపై సీలింగ్ అంతం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణనను నిర్వహిస్తాం. కులగణనతో పాటు ఆర్థిక స్థితిగతులను గణించడం ద్వారా 50% రిజర్వేషన్ గరిష్ట పరిమితిని పికిలించి వేయవచ్చు. 50% ఉన్నటువంటి గరిష్ట పరిమితి ఏదో దాన్ని పికిలించి వేయవచ్చు. దేశంలోని పేదలకు న్యాయం చేసేందుకు గణన ఒక్కటే తొలి అడుగు. పేదలు ఎవరు అని ఏనాడైనా మనం ఆలోచించామా? దేశంలో పేదలు ఎందరున్నారు, వారి స్థితిగతులు ఏమిటి, ఇవన్నీ గణించాల్సిన అవసరం లేదా? 80% మంది పేదలు దళిత, గిరిజన, వెనుకబడిన మైనార్టీ వర్గాల వారే ఉన్నారన్న వాస్తవం బీహార్లో కులగణన ద్వారా వెల్లడైందని చెప్పేసి ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. అయ్యా రాహుల్ గాంధీ గారు మేము చెప్తున్న విషయం ఏంటి అని అంటే
ఎవరి వాటా ఎంతనో వాళ్ళకు అంత వాటా ఇస్తారా? కులగణన పేరుతో మీరు కులగణన చేస్తారు, 50% రిజర్వేషన్లను పెంచుతారు. ఇప్పుడు 10% కేవలం 2 లేదా 3% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈరోజు 10% రిజర్వేషన్ తీసుకుంటున్నారు. బ్రాహ్మణ వైశ్య కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు 10% రిజర్వేషన్ పొందగలుగుతున్నారు. మరి 50% పైగా ఉన్నటువంటి బీసీలు ఎంత తీసుకుంటున్నారు? 19% పైగా ఉన్నటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళందరూ కానీ ఏ వాళ్ళ కులాలకు సంబంధించిన విషయంలో ఎంత శాతం రిజర్వేషన్ పొందగలుగుతున్నారు? మరి మీరు అధికారంలోకి వస్తే ఎవరి వాటా ఎంతనో వాళ్ళకి అంత ఇస్తారా? అది ఎంపీల సీట్లకు సంబంధించిన విషయంలో కానీ, అసెంబ్లీ లోక్సభ పార్లమెంట్ సంబంధించిన విషయంలో కానీ, ఏ ఉద్యోగాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ ఎవరికి ఎంత జనాభా ఉంటే అంత ఓటింగ్ అంత ప్రయత్నం ఇస్తాము, అంత శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అటువంటి అవకాశం ఉందా? లేదు అనంటే మేము 25%, 30% ఉన్నటువంటి రిజర్వేషన్లను 40% వేస్తాం బీసీలకు, ఇంకో 5% ఎస్సీలకు వేస్తాం, ఇంకో 3% ఎస్టీలకు వేస్తాం, ఇంకో 2% మైనార్టీలకు వేస్తాం అని చెప్పి మీరు మాత్రం 5 నుండి 10% ఉన్నవాళ్ళు 10% తీసుకుంటారు. 2%, 3% ఉన్న వాళ్ళు కూడా 10% రిజర్వేషన్లు ఇస్తారు. ఈ రిజర్వేషన్లను మీరు పెంచడం కోసమే మీరు కులగణన చేస్తే మాత్రం తప్పకుండా మీరు కులగణన చేసి కూడా ఉపయోగం లేదన్న విషయాన్ని మేము మీ దృష్టి తీసుకొస్తున్నాం. దయచేసి మీరు కులగణన చేస్తాం అంటున్నా, కులగణన అనేది ఏ విధంగా చేస్తారు, ఎవరికి లాభం చేకూరుల కులగణన చేస్తారో కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప మేము కులగణన చేస్తాం మాకు ఓటేయండి అని అంటే మీరు కులగణన చేస్తారు. కులగణన చేసిన తర్వాత రిజర్వేషన్లు కూడా ఉపయోగపడతాయి, ఎంతమందికి ఉపయోగపడతాయి అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.